ఓం శాంతి. ఈరోజటి మురళి 15 ఏప్రిల్ 2021. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. మీరు స్వయమును ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ కార్య వ్యవహారములను నిర్వర్తించినట్లయితే తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఆత్మ పావనంగా అయి సర్వశక్తులు ఆత్మలో నిండుతవి మరియు పరమాత్మ నుండి 21 జన్మల వరకు సత్యయుగం యొక్క వారసత్వము లభిస్తుంది. సదా సుఖ శాంతులను పొందుతారు. కావున ఇప్పుడు స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చొని ఈ పాటని విందాము. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, శివ్ బాబా సమానంగా దయార్థ హృదయులుగా అయి అనేకులకు దారిని చూపించండి. ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు పరమాత్మ సేవలో నిమగ్నమై ఉంటారో వారే ధైర్యవంతులు. మధురమైన పిల్లలు, పరమాత్మ సమానంగా దయార్థ హృదయులుగా అయి అనేకులకు దారిని చూపించండి. ఏ పిల్లలైతే రాత్రింబవళ్ళు పరమాత్మ సేవలో నిమగ్నమై ఉంటారో వారే ధైర్యవంతులు. ప్రశ్న: ఉన్నతమైన భాగ్యానికి ముఖ్యమైన ఆధారము ఏ విషయంపై ఉంటుంది? ఉన్నతమైన భాగ్యానికి ముఖ్యమైన ఆధారము ఏ విషయంపై ఉంటుంది? జవాబు: పరమాత్మని స్మృతి చేయడము. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ పరమాత్మను మరియు వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే భాగ్యం ఉన్నతముగా తయారవుతుంది. శివ్ బాబాను స్మృతి చేయడము. ఎవరు ఎంతగా శివ్ బాబాను స్మృతి చేస్తారో అంతగా ఉన్నతమైన భాగ్యము తయారవుతుంది. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ శివ్ బాబాను మరియు వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే భాగ్యము ఉన్నతంగా తయారవుతుంది. పాట ఉంది: భాగ్యమును మేలుకొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. పిల్లలు జన్మించినప్పుడు వారితో పాటు వారి కర్మ అనుసారంగా భాగ్యమును తెచ్చుకుంటారు. కొందరు షావుకారుల వద్ద, కొందరు పేదవారి వద్ద జన్మ తీసుకుంటారు. అబ్బాయి జన్మిస్తే వారసుడు జన్మించాడు అని తండ్రి భావిస్తాడు. చేసిన దానపుణ్యాల అనుసారంగా జన్మ లభిస్తుంది. ఇప్పుడు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు కల్పం తర్వాత మళ్ళీ పరమాత్మ వచ్చి అర్థం చేయిస్తున్నారు. మేము మా భాగ్యాన్ని తీసుకువచ్చాము అని పిల్లలు కూడా భావిస్తారు. ఎవరైతే పరమాత్మని తెలుసుకున్నారో మరియు పరమాత్మని స్మృతి చేస్తున్నారో వారు స్వర్గ రాజ్యాధికారము అనే భాగ్యాన్ని తీసుకువచ్చారు. స్మృతితో భాగ్యానికి సంబంధం ఉంది. జన్మ తీసుకున్నాక మరి తండ్రి స్మృతి కూడా ఉండాలి కదా. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా భాగ్యం ఉన్నతంగా ఉంటుంది. ఇది ఎంత సహజమైన విషయమో. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. సుఖధామపు భాగ్యమును పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తున్నారు. నేను ఎలా పురుషార్థం చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోవాలి. మమ్మ, బాబా మరియు సేవాదారులైన
అనన్యమైన పిల్లలు చేస్తున్న పురుషార్థాన్ని అనుసరించాలి. అందరికీ పరమాత్మ పరిచయాన్ని ఇవ్వాలి. శివ్ బాబా పరిచయాన్ని ఇచ్చినట్లయితే రచన ఆది మధ్య అంతిమం కూడా అందులో వచ్చేస్తుంది. ఋషులు మునులు మొదలైన వారు ఎవరు రచయిత మరియు రచన ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం అంతటి జ్ఞానము గుర్తుకుంది. ప్రపంచంలో ఎవరికి తండ్రి మరియు వారసత్వముని గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రిని గురించి మరియు మీ భాగ్యముని గురించి తెలుసు. ఇప్పుడు శివ్ బాబాను స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మ కూడా చేయాలి. ఇల్లు వాకిళ్లను కూడా సంభాళించాలి. నిర్బంధనులుగా ఉన్నవారు బాగా సేవ చేయగలరు. భార్య పిల్లలు ఎవరూ లేనట్లయితే వారికి సేవ చేసే మంచి అవకాశం ఉంది. స్త్రీకి పతి మరియు పిల్లల బంధనం ఉంటుంది. పిల్లలే లేకపోతే వారు బంధనముక్తులే కదా, వారు వానప్రస్థులైనట్లే. ఇక ముక్తిధామానికి వెళ్ళేందుకు సాంగత్యం కావాలి. భక్తి మార్గంలో సాధువులు మొదలైన నివృత్తి మార్గం వారి సాంగత్యం లభిస్తుంది. ఆ నివృత్తి మార్గము వారు ప్రవృత్తి మార్గం వారసత్వాన్ని ఇవ్వలేరు. పిల్లలైన మీరే దానిని ఇవ్వగలరు. మీకు బాబా దారిని చూపించారు. భారతదేశ 84 జన్మల చరిత్ర మరియు భౌగోళముని గురించి కూర్చొని అర్థం చేయించండి. భారతవాసులే 84 జన్మలు తీసుకుంటారు. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. అందరూ సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి వస్తారు. ఆ తర్వాత వైశ్యవంశము, ఇలా నెంబరు వారీగా అయితే ఉంటారు కదా. భారతదేశ మొట్టమొదటి యువరాజు శ్రీకృష్ణుడు. అతడిని ఊయలలో ఊపుతారు. 2వ నెంబరు వారిని అలా ఊపరు, ఎందుకంటే కళలు కాస్త తగ్గుతాయి. మొదటి నెంబరులో ఎవరైతే ఉంటారో వారికే పూజ జరుగుతుంది. కృష్ణుడు ఒక్కడా లేక 2-3 కృష్ణులు ఉన్నారా అన్నది మనుషులు అర్థం చేసుకోరు. కృష్ణుడి వంశం కొనసాగుతుంది. ఇది ఎవరికీ తెలియదు. పూజ కేవలం మొట్టమొదటి నెంబరులో ఉన్నవారికే జరుగుతుంది. మార్కులు నెంబరు వారీగానే లభిస్తాయి. కావున నేను మొదటి నెంబరులోకి ఎందుకు రాకూడదు అని పురుషార్థం చేయాలి. మమ్మ బాబాలను అనుసరించాలి. వారి రాజధానిలోకి రావాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు మంచి మహారాజుల ఇళ్లలో జన్మ తీసుకుంటారు. అక్కడ మహారాజులు మహారాణులే ఉంటారు. ఆ సమయంలో రాజు రాణి అని ఎవరిని అనరు. అది తర్వాత ప్రారంభమవుతుంది. ద్వాపర యుగంలో పతితులుగా అయ్యాక పెద్ద ఆస్తులున్న వారిని రాజు అని అంటారు. ఆ తర్వాత మహారాజు అన్న పదము వాడుక తగ్గిపోతుంది, ప్రాయలోపమైపోతుంది. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు ధనవంతులు పేదలు అనే తేడా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరే శివ్ బాబాను స్మృతి చేస్తారు. వారి నుండి మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇతర సత్సంగాలలో మనుషులు కూర్చొని కథను వినిపిస్తారు. మనుషులకు భక్తిని నేర్పిస్తారు. వారు జ్ఞానమును ఇచ్చి సద్గతిని కలిగించలేరు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ ముక్తి మార్గానికి చెందినవి. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. పునర్జన్మలను కూడా విశ్వసిస్తారు. కానీ మధ్యలో ఎవరూ తిరిగి పరంధామానికి వెళ్ళలేరు. చివరిలోనే పరమాత్మ వచ్చి అందరినీ తీసుకువెళతారు. ఇన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాయి? అన్ని ధర్మాల వారి సెక్షన్స్ వేరువేరుగా ఉన్నాయి కదా. కావున ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మల వృక్షం ఉంది అని కూడా ఎవరికీ తెలియదు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తము వృక్షం అంతటి జ్ఞానం ఉంటుంది. ఆత్మల వృక్షం ఉంది, జీవాత్మల వృక్షం ఉంది. మేము ఈ పురాతన శరీరాన్ని వదిలి ఇక పరంధామానికి వెళుతున్నాము అని పిల్లలకు తెలుసు. నేను శరీరానికి భిన్నంగా ఉన్నాను అని అర్థం చేసుకోవడము అంటే జీవిస్తూ మరణించడము. మీరు మరణిస్తే మీ కొరకు మొత్తం ప్రపంచమంతా మరణించినట్లే. మిత్ర సంబంధీకులు మొదలైన వారందరినీ వదిలేశారు. మొదట పూర్తి శిక్షణను తీసుకొని పదవికి అధికారులుగా అయ్యి ఆ తర్వాత వెళ్ళాలి. బాబాను స్మృతి చేయడము చాలా సహజము.
ఎవరైనా జబ్బుతో ఉన్నా కూడా వారికి శివబాబాను స్మృతి చేయండి, అప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పండి. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో వారి కొరకు ఇప్పుడు మరణించడము అనగా శరీరాన్ని వదలడము కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు యోగంలో ఉంటూ ఆత్మిక సేవను చేస్తున్నారు. మరణించినట్లయితే సేవను చేయలేరు. సేవ చేయడం ద్వారా మీ ఉన్నతమైన పదవిని తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే సోదరుల సేవను కూడా చేయాలి. మీరు బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. మనము పరస్పరము సోదరులము, ఒకే తండ్రికి పిల్లలము. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంతకుముందు కూడా నేను మీకు ఇలా చెప్పాను. ఓ సోదరులు, ఒకప్పుడు సతో ప్రధానంగా ఉన్న మీ ఆత్మ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానము నుండి సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలి. పరమాత్మ స్మృతి ద్వారా ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి. పూర్తి స్మృతి చార్టును ఉంచాలి. జ్ఞాన చార్టును వ్రాయలేరు. బాబా జ్ఞానమును ఇస్తూనే ఉంటారు. నాపై వికర్మల భారం ఏదైతే ఉందో అది ఎలా తొలగుతుంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. దీని కొరకే నేను ఎన్ని గంటలు బాబాని స్మృతి చేస్తున్నాను అని స్మృతి చార్టును వ్రాయడం జరుగుతుంది. మూలవతనము అనగా పరంధామాన్ని స్మృతి చేస్తారు. అలాగే మళ్ళీ క్రొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తారు. అతలాకుతలం కానున్నది. దాని కొరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి కూడా తయారవుతూనే ఉంటాయి. ఒకవైపు మేము మృత్యువు కోసము ఇటువంటి సామాన్లను తయారు చేస్తున్నాము అని అంటారు. ఇంకొక వైపు ఇటువంటివి తయారు చేయకండి అని అంటారు. సముద్ర గర్భంలో కూడా హతమార్చే సామాగ్రిని దాచి ఉంచారు. అవి పైకి వచ్చి బాంబులు వేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇటువంటి వస్తువులనెన్నో తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ తమ వినాశనం కొరకే వారు తయారు చేసుకుంటున్నారు. మృత్యు ముందు నిల్చొని ఉంది. ఎంతో పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. అవన్నీ మట్టిలో కలిసిపోతాయి అని మీకు తెలుసు. కొందరి ధనము భూస్థాపితమవుతుంది. కొందరి ధనాన్ని రాజులు తింటారు, అనగా ప్రభుత్వం తీసుకుంటుంది. యుద్ధం తప్పకుండా జరుగుతుంది. వీలైనంత వరకు అందరి జేబులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తారు. దొంగలు కూడా ఎందరో దూరుతారు. యుద్ధాల కొరకు ఎంతో ఖర్చు పెడతారు. అదంతా మట్టిలో కలిసిపోతుంది. ఇల్లు, భవనాలు మొదలైనవన్నీ కూలిపోతాయి. ఈ బాంబులు మొదలైనవి పడడంతో సృష్టిలో 3 వంతులు వినాశనమైపోతుంది. ఇక ఒక్క భాగమే మిగులుతుంది. భారతదేశము ఆ ఒక్క భాగంగా ఉంది కదా. మిగిలినవన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు భారతదేశ భాగమే మిగులుతుంది. అందరి మృత్యు జరగవలసిందే. మరి వినాశనం కంటే ముందే మనం బాబా నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? కావున లౌకిక సంబంధీకుల తోడును కూడా ఉంచాలి అని బాబా అంటారు. ఏ బంధనము లేకపోతే బాబా సేవలో నిమగ్నమైపోవాలి అని బాబా అంటారు. స్వతంత్రులుగా ఉన్నట్లయితే అనేకులకు సేవ చేయవచ్చు. అచ్చా, బయటికి వెళ్ళలేకపోయినట్లయితే కనీసం మీ మిత్ర సంబంధీకులపైనైనా దయ చూపించాలి. బాబా దయ చూపించండి అని ఇంతకుముందు అనేవారు కదా. ఇప్పుడు మీకు దారి దొరికింది. కావున ఇతరులపై కూడా బాబా దయ చూపించినట్లుగా మీరు దయ చూపించాలి. అనగా బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా చెప్తున్నారు అని వారికి చెప్పాలి. సన్యాసులు హఠయోగం చేసేందుకు ఎంతో కష్టపడతారు. ఇక్కడ అలాంటి కష్టమేదీ లేదు. కేవలము పరమాత్మని స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. ఇందులో కష్టమేమీ లేదు. ఇది కేవలము స్మృతి యాత్ర విషయము. లేస్తూ కూర్చుంటూ, నడుస్తూ తిరుగుతూ, కర్మేంద్రియాలతో కర్మ చేస్తూ కూడా కేవలము బుద్ధి యోగాన్ని శివబాబాతో జోడించండి. ఆ ప్రియుడికి సత్యమైన ప్రేయసులుగా అవ్వాలి. స్వయం వారు కూడా ప్రేయసులారా, పిల్లలారా అని అంటారు. భక్తి మార్గంలో ఎంతగానో స్మృతి చేశారు.
కానీ ఇప్పుడు ప్రియుడినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి, నేను గ్యారెంటీ ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. కొన్ని విషయాలు శాస్త్రాలలోకి వచ్చాయి. భగవంతుని ద్వారా మీరు గీతను విన్నట్లయితే మీరు జీవన్ముక్తిని పొందుతారు. మనుషుల ద్వారా గీతను వినడం ద్వారా జీవన బంధనంలోకి వచ్చారు. మెట్లు దిగుతూ వచ్చారు. ప్రతి విషయంలో విచారసాగర మంథనం చేయాలి. మీ బుద్ధిని నడిపించాలి. ఇది బుద్ధి యాత్ర. దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. వేదశాస్త్రాలు చదవటము, యజ్ఞ తపాదులు చేయటం ద్వారా పాపాలు నాశనం అవ్వవు. ఇంకా క్రిందకు దిగజారుతూనే వచ్చారు. ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి. కేవలము మెట్ల చిత్రాన్ని చూసి ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరో ఒకరు దానిని గురించి అర్థం చేయించవలసి ఉంటుంది. చిన్న పిల్లలకు చిత్రమును చూపించి ఇది ఏనుగు అని నేర్పిస్తారు కదా. వారు ఎప్పుడైనా ఏనుగును చూసినప్పుడు వారికి ఆ చిత్రం కూడా గుర్తుకు వస్తుంది. అదేవిధంగా ఇది కూడా మీ బుద్ధిలోకి వచ్చేసింది. చిత్రాల్లో ఎల్లప్పుడూ చిన్నగా చూపించడం జరుగుతుంది. వైకుంఠం చాలా పెద్దగా ఉంటుందని, చాలా పెద్ద రాజధాని ఉంటుందని మీకు తెలుసు. అక్కడ వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మెహల్స్ ఉంటాయి. అవి మళ్ళీ ప్రాయలోపమైపోతాయి. అన్ని వస్తువులు పోతాయి. లేకపోతే భారతదేశం నిరుపేదగా ఎలా అయ్యింది? షావుకార్ల నుండి పేదవారిగా, పేదవారి నుండి షావుకార్లుగా అవ్వాలి. ఈ డ్రామా అలా రచింపబడి ఉంది. కావున మెట్ల చిత్రమును గురించి అర్థం చేయించడం జరుగుతుంది. క్రొత్త వారికి అర్థం చేయించినట్లయితే అది అభ్యాసం అవుతుంది. నోరు తెరుచుకుంటుంది. పిల్లలను సేవకు అర్హులుగా తయారు చేయడం జరుగుతుంది. కొన్ని సెంటర్స్లో ఎంతోమంది పిల్లలు అశాంతిని వ్యాపింపచేస్తూ ఉంటారు. వారి బుద్ధి యోగము బయట భ్రమిస్తూ ఉన్నట్లయితే వారు నష్టపరుస్తారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా. నీవు సరిగ్గా చదవలేదు, కావున ఇప్పుడు మీ పరిస్థితిని చూడండి అని బాబా అంటారు. ప్రతిదినము సాక్షాత్కారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పాపాలు చేసేవారికి శిక్షలు కూడా లభిస్తూ ఉంటాయి. నేను వ్యర్థంగా పాపం చేశాను అని ఆ తర్వాత బాధపడతారు. బాబాకు వినిపించి పశ్చాత్తాపపడడం ద్వారా కొంత తగ్గే అవకాశం ఉంది. లేకపోతే అవి వృద్ధిని పొందుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంటుంది. వారు కూడా అర్థం చేసుకుంటారు. కానీ మేము ఏం చేయాలి? మా ఈ అలవాటు పోవడం లేదు అని అంటారు. కొందరు చాలా బాగా సేవ చేస్తారు. కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. మన సైన్యంలో పరాక్రమవంతులు ఎవరో బాబా చెబుతారు. అంతేకాని ఇక్కడ స్థూల విషయం ఏమీ లేదు. ఇవి బేహద్దు విషయాలు. మంచి పిల్లలు ఉన్నట్లయితే వారిని బాబా తప్పకుండా మహిమ కూడా చేస్తారు. పిల్లలు చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని అందరికీ దారిని చూపించాలి. పాపాత్మ మరియు పుణ్యాత్మ అని అంటారు కదా. అంతేకాని లోపల పరమాత్మ ఉండరు. అలాగే ఆత్మ పరమాత్మగా అవ్వదు. ఇవన్నీ పొరపాట్లు. పరమాత్మకు పాపం అంటుతుందా? వారికి డ్రామాలో సేవ చేసే పాత్ర ఉంది. మనుషులే పాపాత్ములుగా మరియు పుణ్యాత్ములుగా అవుతారు. సతో ప్రధానంగా ఉన్నవారే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ వారి తనువులో ఇప్పుడు శివబాబా కూర్చొని సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. కావున వారి సలహాపై నడవాలి కదా. ఇప్పుడు బాబా మిమ్మల్ని విశాల బుద్ధి కలవారిగా చేశారు. రాజధాని స్థాపన ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. శివ్ బాబాయే బ్రహ్మ తనువులోకి వచ్చి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పించి దేవతలుగా తయారు చేస్తున్నారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకొని మెట్లు దిగుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా పునరావృతం అవ్వనున్నది. కావున బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. యోగబలం ద్వారా మీరు పంచ వికారాలపై విజయాన్ని పొంది జగత్తును జయిస్తారు. అంతేకాని ఇక్కడ స్థూలమైన యుద్ధము మొదలైన విషయాలు ఏవీ లేవు. అచ్చా,
मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ఓం శాంతి। ధారణ కొరకు ముఖ్య సారము। ఫస్ట్ పాయింట్, బంధనముక్తులుగా అయి శివబాబా సేవలో నిమగ్నమవ్వాలి। అప్పుడే ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది। దయార్థ హృదయులుగా అయి అనేకులకు దారిని చూపించాలి, అందులకు చేతికర్రగా అవ్వాలి। బంధనముక్తులుగా అయి పరమాత్మ సేవలో నిమగ్నమవ్వాలి, అప్పుడే ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది। దయార్థ హృదయులుగా అయి అనేకులకు దారిని చూపించాలి, అందులకు చేతికర్రగా అవ్వాలి। సెకండ్ పాయింట్, ఈ శరీరంపై మమత్వాన్ని తొలగించుకొని జీవిస్తూ మరణించాలి। ఎందుకంటే ఇప్పుడు తిరిగి పరంధామానికి వెళ్ళాలి। జబ్బు చేసినప్పుడు కూడా ఒక్క శివబాబా స్మృతినే ఉన్నట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి। ఈ శరీరంపై మమత్వాన్ని తొలగించుకొని జీవిస్తూ మరణించాలి। ఎందుకంటే ఇప్పుడు తిరిగి పరంధామానికి వెళ్ళాలి। జబ్బు చేసినప్పుడు కూడా ఒక పరమాత్మ స్మృతినే ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి। వరదానము: అన్యాత్మల సేవతో పాటు స్వయం యొక్క సేవను కూడా చేసే సఫలతామూర్తి భవ। అన్యాత్మల సేవతో పాటు స్వయం యొక్క సేవను కూడా చేసే సఫలతామూర్తిగా కండి। విస్తారము: సేవలో సఫలతామూర్తులుగా అవ్వాలి అంటే ఇతరుల సేవతో పాటు మీ సేవను కూడా చేసుకోండి। ఏ సేవకైనా వెళ్ళినప్పుడు సేవతో పాటు మీ పురాతన సంస్కారాలను కూడా అంతిమ సంస్కారం చేస్తున్నట్లుగా భావించండి। ఎంతగా సంస్కారాల అంతిమ సంస్కారం చేస్తారో అంతగానే గౌరవము లభిస్తుంది। ఆత్మలందరూ మీ ముందు మనస్సుతో నమస్కరిస్తారు। బయట నుండి నమస్కారం చేసేవారిగా తయారు చేయకూడదు, మానసికంగా నమస్కారం చేసేవారిగా చేయాలి। సేవలో సఫలతామూర్తులుగా అవ్వాలి అంటే ఇతరుల సేవతో పాటు మీ సేవను కూడా చేసుకోండి। ఏ సేవకైనా వెళ్ళినప్పుడు సేవతో పాటు మీ పురాతన సంస్కారాలను కూడా అంతిమ సంస్కారం చేస్తున్నట్లుగా భావించండి। ఎంతగా మీ పాత సంస్కారాలను అంతిమ సంస్కారం చేస్తారో అంతగానే గౌరవం లభిస్తుంది। ఆత్మలందరూ మీ ముందు మనస్సుతో నమస్కరిస్తారు। బయట నుండి నమస్కారం చేసేవారిగా తయారు చేయకూడదు, మానసికంగా నమస్కారం చేసేవారిగా చేయాలి। బేహద్దు సేవ యొక్క లక్ష్యమును ఉంచినట్లయితే హద్దులోని బంధనాలన్నీ తెగిపోతాయి। బేహద్దు సేవ యొక్క లక్ష్యమును ఉంచినట్లయితే హద్దులోని బంధనాలన్నీ తెగిపోతాయి। అమూల్య రత్నము అవ్యక్త మురళి 15 సెప్టెంబర్ 1969। శీర్షిక: జ్ఞాపకం యొక్క ఆధారంతో జ్ఞాపకార్థాలు। జ్ఞాపకం యొక్క ఆధారముతో జ్ఞాపకార్థాలు। నష్టో మోహాగా కావడం కోసము ఫస్ట్ పాయింట్, సత్యమైన స్నేహిగా ఉన్నప్పుడే నష్టో మోహాగా అవుతాము। సత్యమైన స్నేహిగా ఉన్నప్పుడే నష్టో మోహాగా అవుతాము। సెకండ్ పాయింట్, ఏవైతే అసురీ గుణాలు లోక మర్యాదలు ఉన్నాయో, కర్మ బంధనం యొక్క తాళ్ళు ఉన్నాయో, మమకారం యొక్క దారాలు బంధించి ఉన్నాయో వాటన్నింటినీ కాల్చివేయాలి। ఏవైతే అసురీ గుణాలు లోక మర్యాదలు ఉన్నాయో, కర్మ బంధనం యొక్క తాళ్ళు ఉన్నాయో, మమకారం యొక్క దారాలు బంధించి ఉన్నాయో వాటన్నింటినీ కాల్చివేయాలి। వీటన్నిటినీ కాల్చివేయడం కోసం బాబా స్నేహం యొక్క అగ్ని, బాబా తపన యొక్క అగ్నిలో పడి పరివర్తన తీసుకురావాలి। వీటన్నిటినీ కాల్చివేయటం కోసం బాబా స్నేహం యొక్క అగ్ని,
బాబా పట్ల ఉన్నటువంటి తపన యొక్క అగ్నితో పరివర్తన తీసుకురావాలి. జ్ఞాపకార్థాన్ని స్థిరంగా ఉంచుకోవడం కోసం బాబా జ్ఞాపకాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. జ్ఞాపకార్థాన్ని స్థిరంగా ఉంచుకోవడం కోసం బాబా జ్ఞాపకాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఎంతెంత జ్ఞాపకమో అంతంత జ్ఞాపకార్థమో ఎంతెంత జ్ఞాపకమో అంతంత జ్ఞాపకార్థంగా అవుతుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్ తపస్య జీవితం కొరకు హోంవర్క్. అశరీరీ స్థితిలో ఉండే అభ్యాసమును పెంచండి. నలువైపులా కార్యాల పెనుగులాట ఎంతగా ఉన్నా కానీ, బుద్ధి సేవా కార్యాలలో చాలా బిజీగా ఉన్నా కానీ, అటువంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసమును చేసి చూడండి. యథార్థ సేవకు ఎప్పుడూ బంధనం ఉండనే ఉండదు. ఎందుకంటే యోగయుక్తము యుక్తియుక్తమైన సేవాదారులు ఎప్పుడూ సేవ చేస్తున్నా కూడా అతీతంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందుకని అశరీరిగా అవ్వలేకపోయాను అని ఇలా ఉండదు. నా సేవ కాదు, బాబా ఇచ్చారు అన్నదానిని గుర్తుంచుకున్నట్లయితే నిర్బంధనులుగా ఉంటారు. ట్రస్టీని బంధనముక్తమును ఇటువంటి ప్రాక్టీస్ చేయండి. అదే సమయంలో అంతిమ స్టేజ్ కర్మాతీత స్థితి యొక్క అభ్యాసమును చేయండి. నలువైపులా కార్యముల పెనుగులాట ఎంతగా ఉన్నా కానీ, బుద్ధి సేవా కార్యాలలో చాలా బిజీగా ఉన్నా కానీ, అటువంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసమును చేసి చూడండి. యథార్థ సేవకు ఎప్పుడూ బంధనం ఉండనే ఉండదు. ఎందుకంటే యోగయుక్తము యుక్తియుక్తమైన సేవాదారులు ఎల్లప్పుడూ సేవ చేస్తున్నా కూడా అతీతంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందుకని అశరీరిగా అవ్వలేకపోయాను అని ఇలా ఉండదు. నా సేవ కాదు ఇది, బాబా ఇచ్చారు అన్నదానిని గుర్తుంచుకున్నట్లయితే నిర్బంధనులుగా ఉంటారు. నేను ట్రస్టీని, బంధనముక్తుడను అంటూ ఇటువంటి ప్రాక్టీస్ చేయండి. అతి సమయంలో అంతిమ స్టేజ్ కర్మాతీత స్థితి యొక్క అభ్యాసమును చేయండి. జీవన రేఖ. నేను ఏమిటో నాకే తెలియడం లేదు అని చింతించకండి. అందుకోసము ఇతరులను సంప్రదించి చిక్కుల్లో పడకండి. మనస్సులోని ఆలోచనలు అనే అలలు గతం యొక్క సంస్కారాలను గురించి చెబుతాయి. కావున వాటిని గ్రహించండి. మాట్లాడే మాటలు వర్తమాన సమయంలోని అనుకూల ప్రతికూల వాతావరణాలను సృష్టిస్తాయి. కావున అటెన్షన్తో మాట్లాడండి. చేసే కర్మలు భవిష్యత్తు యొక్క దశ దిశలను నిర్దేశిస్తాయి. కావున శ్రేష్ఠ కర్మలను ధైర్యంగా చేయండి. అందుకే అంటారు మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నవారి జీవితము దైవికంగా ఉంటుంది. వారు సాక్షాత్తు దేవతల సమానంగా ఉంటారు. మనస వాచ కర్మణ భగవంతుని ఆదేశాలను అమలు చేసే వారి జీవితము కమలపుష్ప సమానమైన జీవితము. అది దుఃఖమనే బురదకు అతీతంగా వికసించి వినోదభరితంగా ఉంటుంది. నేను ఏమిటో నాకే తెలియడం లేదు అని చింతించకండి. అందుకోసము ఇతరులను సంప్రదించి చిక్కుల్లో పడకండి. మనస్సులోని ఆలోచనలు అనే అలలు గతం యొక్క సంస్కారాలను గురించి చెబుతాయి. కావున వాటిని గ్రహించండి. మాట్లాడే మాటలు వర్తమాన సమయంలోని అనుకూల ప్రతికూల వాతావరణాలను సృష్టిస్తాయి. కావున అటెన్షన్తో మాట్లాడండి. చేసే కర్మలు భవిష్యత్తు యొక్క దశ దిశలను నిర్దేశిస్తాయి. కావున శ్రేష్ఠ కర్మలను ధైర్యంగా చేయండి. అందుకే అంటారు మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నవారి జీవితము దైవికంగా ఉంటుంది. వారు సాక్షాత్తు దేవతల సమానంగా ఉంటారు. మనస వాచ కర్మణ భగవంతుని ఆదేశాలను అమలు చేసే వారి జీవితము
కమలపుష్ప సమానమైన జీవితము, వారి జీవితము దుఃఖమనే బురదకు అతీతంగా వికసించి వినోదభరితంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.